నేడు సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు కారణం దేవుడు కాదు. వాటి వల్ల బాధపడే వాళ్ళ గురించి దేవునికి శ్రద్ధ ఉంది. దేవుని రాజ్యం మనుషుల బాధలకు కారణమైన వాటన్నిటినీ తీసివేసినప్పుడు ప్రకృతి విపత్తులను కూడా తీసివేస్తుంది. అప్పటి వరకు ప్రకృతి విపత్తుల వల్ల బాధపడుతున్న వాళ్లకు దేవుడు ఓదార్పు కలుగజేస్తారని బైబిల్ చెప్తుంది. మన ఉమ్మడి గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి విపత్తుల వల్ల అంటే ఉల్కలు, తోకచుక్కలు, పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు, గ్లోబల్ వార్మింగ్, ఇంకా మనుషులు సృష్టించిన విపత్తులు అంటే అణుబాంబులు, బయోటెర్రరిజం వంటి వాటి వల్ల కూడా మానవజాతి లేకుండా పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనిషికి ఊపిరితిత్తులు ఎలాగో భూ పర్యావరణానికి అడవులు అలాగా. ఎందుకంటే చెట్లు మనిషికి హాని చేసే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనం బ్రతకడానికి ఎంతో అవసరమైన ఆక్సిజన్ను గాల్లోకి వదులుతాయి. భూమి మీద ఉన్న మొక్కల్లో, జంతువుల్లో 80% అడవుల్లోనే ఉంటాయి. అడవులే లేకపోతే మనిషి జాతే ప్రమాదంలో పడుతుంది. ప్రతి సంవత్సరం వ్యవసాయ భూములుగా వాడుకోవడానికి కొన్ని కోట్ల చెట్లను నరికేస్తున్నారు. 1940 నుండి ఇప్పటి వరకు చూస్తే ప్రపంచంలోని పర్యావరణాల్లో రైన్ ఫారెస్ట్లు సగానికి సగం మాయమైపోయాయి. అడవులను నాశనం చేస్తున్నామంటే వాటిలో ఉండే చెట్లను, జంతువులను కూడా మనం నాశనం చేస్తున్నట్లే. యేసు ప్రభు వారి జీవితం ప్రారంభం నుండి ప్రకృతితో ప్రత్యేక సంబంధం కలిగి ఉన్నారు. మనం సువార్తలను పరిశీలిస్తే ప్రకృతి యేసు ప్రభు వారి జీవితంలో కీలక పాత్ర పోషించాయని తెలుస్తుంది. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు సత్రంలో వారికి చోటు లేనందున యేసు ప్రభు వారిని పశువుల పాకలో ఉంచారని, మరియమాత, జోసెఫ్ గారితో పాటు ఆ చుట్టుపక్కల ఎండుగడ్డి, సజీవ జంతువులు అతనిని చుట్టి ఉన్నాయి. అలానే యేసు ప్రభువారు ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టి అరణ్యంలో ఎక్కువ సమయం గడిపేవారు. ముఖ్యంగా 12 మంది శిష్యులను ఎన్నుకోవడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్న సమయంలో తండ్రి దేవునితో ప్రార్థన చేయడానికి తను క్రమం తప్పకుండా ప్రకృతితో నిండి ఉన్న కొండలకు వెళ్ళేవారు. యేసు ప్రభు వారు చెప్పిన అనేక ఉపమానాలు ప్రకృతిపై కేంద్రీకృతమై ఉన్నాయి. సువార్త సందేశానికి వేర్వేరు వ్యక్తులు ఎలా స్పందిస్తారో వివరించడానికి యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానాన్ని చెప్పారు. అలాగే మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులని అన్న సందర్భం కూడా ఉంది.
దేవుడు కొన్ని సందర్భాల్లో ప్రకృతి శక్తులను ఉపయోగించిన విధానానికి ఇప్పుడు వస్తున్న ప్రకృతి విపత్తులకు చాలా తేడా ఉంది. ప్రకృతి విపత్తుల వల్ల మంచివారు లేదా చెడ్డవారు ఎవరైనా చనిపోతున్నారు. కానీ దేవుడు తీర్పు తీర్చడానికి ప్రకృతి శక్తులను ఉపయోగించినప్పుడు చెడ్డ వాళ్ళని మాత్రమే శిక్షించారు. ఉదాహరణకు దేవుడు ప్రాచీన పట్టణంలైన సొదొమ గొమొర్రాలను నాశనం చేసినప్పుడు ఆయన మంచివాడైన లోతు అతని కూతురులను కాపాడారు. అలానే నోవాహు కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడారు. After the angels took Lot and his family out of the city, burning sulfur rained down from the sky. The raging fire lit up the heavens. Hurry up! My house! Our lives are on the line. Who cares about the house? I'm not afraid. Just one look. Just one look. Sodom, Gomorrah, and all their residents were reduced to ashes, disappearing into the wrath of God. ప్రకృతి విపత్తులు చాలా తక్కువ హెచ్చరిక లేదా అసలు ఏ హెచ్చరిక లేకుండా వస్తాయి. కానీ దేవుడు మాత్రం దుష్టుల మీదకి ప్రకృతి శక్తులను తీసుకురావాలని అనుకున్నప్పుడు వాళ్ళకి ముందుగానే హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికలు విన్నవాళ్ళు ఆ విపత్తుల నుంచి తప్పించుకోగలిగారు. కొంతవరకు ప్రకృతి విపత్తులకు కారణం మనుషులే. భూమిని పాడు చేయడం ద్వారా భూకంపాలు, వరదలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించడం ద్వారా ఇటువంటివి సంభవిస్తున్నాయి. మనుషులు తీసుకున్న అలాంటి నిర్ణయాలకు దేవుని మనం నిందించలేం. కాలుష్యంతో, యుద్ధాలతో, మరి ఏ ఇతర వంటి వాటితోనైనా మనుషులు భూమిని పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు అనుమతించడు. దేవుడు భూమిని నాశనం చేస్తున్న వాళ్ళను నాశనం చేస్తున్నారని చెప్తున్నారు. మనుషులు తీసుకున్న అలాంటి నిర్ణయాలకు దేవుణ్ణి మనం నిందించలేం. Genesis 1. God decided to create the heavens and the earth. On the first day, God said, "Let there be light," and suddenly light appeared. God saw that the light was good. He separated the light from the darkness, calling the light day and the darkness night. On the second day, God said, "Let there be a sky to separate the waters." He made the sky and placed it above the waters. On the third day, God commanded the waters under the sky to gather in one place so that dry land could appear. He called the dry land earth and the gathered waters seas. Then God said, "Let the earth produce plants and trees." And the earth sprouted with plants and trees bearing seeds and fruits. On the fourth day, God said, "Let there be lights in the sky to separate the day from the night." He made the sun to shine during the day, the moon to light up the night,
and the stars. On the fifth day, God said, "Let the waters be filled with living creatures, and let birds fly in the sky." So God created all the sea creatures and every bird, and he saw that it was good. On the sixth day, God said, "Let the land produce living creatures." He made all the animals, from the livestock to the wild animals. Then God said, "Let us make man in our image, to rule over the fish, the birds, and all the animals." So God created man and woman in his image and blessed them. On the seventh day, God finished his work and rested. He blessed the seventh day and made it holy, because he had completed his creation. This is how the heavens and the earth were created. మన భూమి ఎప్పటికీ ఉండేలా చేయబడింది. ఊపిరి పీల్చుకునే ప్రాణులన్నిటికీ అవసరమైన ఆరోగ్యకరమైన గాలిని నిరంతరం అందించే సహజ సామర్థ్యం మన భూమికి ఉంది. మన ఉమ్మడి గృహం భూగృహంలో ఒక చిన్న విరామం. మన ఉమ్మడి గృహం భూగృహం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనుషులు వాతావరణాన్ని కలుషితం చేయడం తగ్గిస్తే ప్రకృతిలోని ఈ సహజ ప్రక్రియ సజావుగా పనిచేస్తుంది. అడవులు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయని మనకందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే తీర ప్రాంతాల్లో చిత్తడి నేలలో పెరిగే మడ అడవులకు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది. మడ అడవులు మిగతా అడవులు పీల్చుకునే దానికన్నా 5 రెట్లు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటున్నాయి. కేల్ఫ్ అని పిలిచే ఒక రకమైన సముద్రపు నాచు పెద్ద సైజులో ఉంటుంది. ఇది శైలవల జాతికి చెందినది. ఈ మధ్యకాలంలో ఈ సముద్రపు నాచు మీద కొన్ని పరిశోధనలు చేశారు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ లేకుండా చేసే ప్రత్యేక గుణం దీనికి ఉందని కనుక్కున్నారు. ఈ సముద్రపు నాచులో గాలి బుడగలు ఉండడం వల్ల అది చాలా దూరం నీటిలో తేలియాడుతూ వెళ్తుంది. తీరానికి దూరంగా కొట్టుకుపోయినా ఆ గాలి బుడగలు పగిలిపోతాయి. దాంతో కార్బన్ డైఆక్సైడ్తో నిండిన నాచు సముద్రం అడుగు భాగానికి మునిగిపోయి అక్కడే కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోతుంది. కాలుష్యం తగ్గితే వాతావరణం మళ్ళీ తానంతటా అదే ఆరోగ్యకరంగా మారుతుందని కోవిడ్ లాక్డౌన్ రుజువు చేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. వాహనాలు కూడా ఇండ్లకే పరిమితమయ్యాయి. దాంతో కొన్ని రోజులకే గాలిలో కాలుష్యం తగ్గింది. లాక్డౌన్ అమలైన కొంతకాలానికి గాలి చాలా స్వచ్ఛంగా మారిందని 80% కన్నా ఎక్కువ దేశాలు గుర్తించినట్లు ఒక ప్రపంచ రిపోర్ట్లో తెలియజేసింది. మరొక అధ్యాయాన్ని గమనిస్తే వ్యవసాయ భూములను వాడుకోవడం ద్వారా అడవుల్ని నరికివేసి ఆ తర్వాత ముట్టుకోకుండా వదిలేసిన కొన్ని స్థలాలను సైంటిస్టులు గమనిస్తూ వచ్చారు. ఉత్తర దక్షిణ అమెరికాలో, పశ్చిమ ఆఫ్రికాలో అలాంటి 2200 భూముల్ని అధ్యయనం చేశాక తెలియని విషయం ఏంటంటే 10 ఏళ్ళు తిరగక ముందే అలాంటి స్థలంలో మళ్ళీ చెట్లు మొలిచి అడవుగా మారడం జరిగింది.
ఇది సాధ్యమేనని సైంటిస్టులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఇలా చెప్పింది. మనుషులు జోక్యం చేసుకుని చెట్లు నాటవలసిన అవసరం లేదని వాళ్ళు ఈ పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. వాళ్ళు పరిశోధించిన భూముల్లో మనుషులెవరు చెట్లు నాటకపోయినా కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ ప్రాంతంలో సహజంగా పెరిగే చెట్లతో అవి నిండిపోయాయి. బైబిల్లో చూసినట్లయితే చూడడానికి చక్కగా తినడానికి మంచిగా ఉండే ప్రతి చెట్టును దేవుడు మొలిపించారని ఆదికాండంలో ఉంది. మన దేవుడు అడవులను మనుషులను వాళ్ళ అవసరాల కోసం వాటిని ఉపయోగించుకోలేరా, మళ్ళీ అవి వాతంతట అవే పెరిగేలా చేశారు. ఆయన అడవుల్ని వాటిలో ఉండే కోట్లాను కోట్ల ప్రాణుల్ని కాపాడాలని పోషించాలని అనుకున్నారు. మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఈ భూమిని దాని మీదున్న ప్రాణుల్ని నాశనం చేస్తూ పోతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడని బైబిల్ చెప్తుంది. లాక్డౌన్ సమయంలో ఇండియాలోని న్యూఢిల్లీలో ఫ్యాక్టరీల వల్ల వాహనాల వల్ల కలిగే కాలుష్యం ఒక్కసారిగా బాగా తగ్గిపోయింది. సాధారణంగా కలుషితమైన గాలిలో PM 2.5 అని పిలిచే సూక్ష్మ పదార్థాలు ఉంటాయి. 0.0025 mm లేదా అంతకన్నా చిన్నగా ఉండే ఆ పదార్థాల వల్ల శ్వాస సంబంధ జబ్బులు, ఇతర ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. లాక్డౌన్ సమయంలో గాలిలోని ఆ పదార్థాల శాతం వేగంగా పడిపోయింది. ఈ మార్పు కొంతకాలమే ఉన్నప్పటికీ కాలుష్య కోరల నుండి దానంతటదే బయటపడే సామర్థ్యం వాతావరణానికి ఉందని ఇంకోసారి రుజువు చేసింది. బైబిల్లో ఇలా ఉంది. తండ్రి దేవుడు ఆకాశాన్ని సృష్టించారు. ఆయన భూమిని, దాని పంటను విస్తరింపజేశారు. భూమి మీద ఉన్న ప్రజలకు ఊపిరిని, దానిలో నడిచే వాళ్లకు జీవశక్తిని కూడా ఇస్తుంది ఆ దేవాది దేవుడే. ఇవి ఈ వారం మన ఉమ్మడి గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మీ రేడియో వేట సాక్ష్య, మీ క్రాంతి స్వరూప్.